ప్రతి ఒక్కరి జీవితంలో వివాహాన్ని ఓ మధురమైన ఘట్టంగా పరిగణిస్తారు. అయితే గత కొన్నేళ్లుగా కొందరు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు వివాహం చేసుకోకుండా మిగిలిపోయేందుకు మొగ్గు చూపుతున్నారు. వీరి సంఖ్య ప్రతి ఏడు పెరుగుతుందని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. కాగా సింగిల్స్ అయితే కంపెనీ పట్ల పూర్తి అంకితభావంతో పనిచేస్తాయని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయి. వివాహం తర్వాత ప్రజలు తమ కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఇది వారి పనితీరును ప్రభావితం చేస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో కొన్ని కంపెనీలు బ్యాచులర్ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలో కంపెనీ నుండి వచ్చిన వింతైన అల్టిమేటం గురించి తెలుసుకుని అందరూ షాక్ అవుతున్నారు. తమ ఉద్యోగులు 4 మాసాల్లో వివాహం చేసుకోవాలని లేదా వారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని ఆ కంపెనీ అల్టిమేటం ఇచ్చింది. చైనాలో జనాల రేటు గత కొన్నేళ్లుగా గణనీయంగా పడిపోవడంతో ఆ కంపెనీ ఈ రకమైన ఆదేశాలు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. చైనాలోని ఒక కంపెనీ తమ ఉద్యోగుల కోసం అలాంటి ఆదేశాన్ని జారీ చేసింది. ఈ కంపెనీలో 28 నుండి 58 సంవత్సరాల వయసు గల దాదాపు 1200 మంది ఉద్యోగులను వివాహం చేసుకోవాలని ఆదేశించింది. ఈ జాబితాలో పెళ్లి కాలేని వారితో పాటు విడాకులు తీసుకున్న వారిని కూడా చేర్చారు. ఈ కంపెనీ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం. వివాహం చేసుకునేందుకు కంపెనీ ఉద్యోగులకు ఇచ్చిన ఆర్డర్లో 4 నెలల అల్టిమేటం ఇచ్చింది. ఇందులో ఆ టైం నాటికి వివాహం చేసుకొని ఉద్యోగులు ఎందుకు పెళ్లి చేసుకోలేదో వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. జూన్ నాటికి వివాహం కాని ఉద్యోగుల పట్ల చర్యలు తీసుకుంటుందని తెలుస్తోంది. పెళ్లి కాకుండా ఉండేవారిని ఇంటికి సాగనంపే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఉద్యోగులు తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడాన్ని సమర్థించుకున్న ఆ కంపెనీలు దీని వెనుక కారణాన్ని కూడా వెల్లడించింది. ఉద్యోగులలో కష్టపడి పనిచేయడం, ప్రేమ, విధేయత, సాంస్కృతిక విలువలను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఆ కంపెనీ పేర్కొంది. ఈ వార్తపై సోషల్ మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే ఉంది. పెళ్లి విషయంలో ఆ కంపెనీ ఇచ్చిన ఆర్డర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చైనా కంపెనీ నుంచి వచ్చిన ఈ ఆర్డర్ చైనా సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయింది. అయితే నెటిజన్లు ఆ కంపెనీ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించేలా ఆ కంపెనీ ఆదేశాలు ఉన్నాయని విమర్శించారు. ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని కొందరు నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. తమ ఆదేశాలు వివాదాస్పదం కావడంతో ఈ అల్టిమేటంను సదరు కంపెనీ ఉపసంహరించుకున్నట్లు తెలుస్తుంది.